వెల్కమ్ టు సాహో న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తరతరాల నాటి సమస్యలకు పరిష్కారం జై భారత్ పార్టీతోనే సాధ్యం. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్. వైసీపీకి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీనామా. 2019 ఎన్నికల్లో ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్న వివి వామనరావు. దుండికల్ మున్సిపాలిటీ పరిధిలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులకు సహాయం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. తరతరాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యల పరిష్కారం జై భారత్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కనేపల్లి మహాదేవ్ శ్రీకాంత్ అన్నారు. సుజాతానగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగంపల్లి రవితేజ ఖాతా జగన్నాథన్లతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు ఎన్నికల సమయంలో హామీలిచ్చి మర్చిపోయారని, తమకు అవకాశం ఇస్తే బాండ్ పేపర్పై రాసిచ్చి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల పరవాడ మండలం కలపాక తాడి గ్రామాల కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని, ఎల్జీ ఫార్మ్ మిల్స్ వంటి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని తెలిపారు. జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల చెరువులు తవ్వించడం, రైతులు పంటలు భద్రపరుచుకునేందుకు గిడ్డంగుల ఏర్పాటు, స్మార్ట్ విలేజ్లు నెలకొల్పడం, పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టి మంచి సమాజం కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ పెందుర్తి ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ఇక్కడ. సో ముందుగా వస్తే ఇక్కడ అంతా సమస్యలు, ఊరిలో ఉన్న సమస్యల గురించి చెప్పారు. ఇప్పుడు ఒక న్యూ డెవలప్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే మనం చాలా మన ఏరియా నుంచి చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇలా చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నారు. అంటే ఎలా ఆఫీసర్ లెవెల్కి వెళ్దాం. సో దీనికంటూ ఒక ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ అడ్వైజరీ కమిటీని తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళు ఏంటంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఎలా చూడవచ్చు, దీని గురించి ఒక కమిటీ. తర్వాత ప్రతి విలేజ్కి ఒక లైబ్రరీ అనేది ఇస్తాం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కొరకు. అందరికీ నమస్కారం సార్. నా పేరు సింగంపల్లి రవితేజ. నేను జై భారత్ నేషనల్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను పెందుర్తి నియోజకవర్గానికి. ఇప్పుడు మనకుండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ సరిగ్గా జాబ్స్ అనేవి యూత్కి ఎలాంటివి లేవు. ఆ జాబ్స్ కోసం మేము పోరాడతాం. ఇప్పుడు మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ సైట్ అనేది పక్కాగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ సైట్లో ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చినా ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అలా కూడా ఉన్నది చాలామందికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమెరాస్. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కెమెరాలు ఒక జంక్షన్ దగ్గర పెట్టి వదిలేస్తున్నారు. ఆ కెమెరాలు పెట్టి వదిలేయడం వల్ల అక్కడ ఏమవుతుందో తెలుస్తుంది తప్ప ముందుకెళ్తే ఏం తెలియట్లేదు. అందుకని చెప్పి రెండు పోల్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుండి పెందుర్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జేడీ లక్ష్మీ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ముందు. అయితే ఇప్పుడు ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పెందుర్తిలో చాలా విషయాలకి లోటు జరుగుతున్నదండి. 3-4 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఒకటి, రైతులకి గిడ్డంగులు లేవండి. వాళ్ళు మీ కూరగాయలు తీసుకోండి, లేదంటే ఏ రకమైన పంట తీసుకున్నా సరే నష్టపోతున్నారు తప్ప మనం కానీ ఒక గిడ్డంగి కానీ, అంటే ఇన్ని గ్రామాలకు ఒక గిడ్డంగి కానీ కట్టిస్తే వాళ్ళు ఏంటంటే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్న టైంలో అది మనకు ఉపయోగపడతాయి. దాని రకంగా మనం ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు. ఇంకొకటి పంచగ్రామాల సమస్య అండి. మెయిన్ ప్రతి టర్మ్ అందరూ వస్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. 2019 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి వామనరావు విమర్శించారు. స్థానిక హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని, దీనికి కారణంగా తాను వైసీపీ సభ్యత్వానికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివి వామనరావు ప్రకటించారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని, టెన్షన్గా ఇంక్రిమెంట్ జమ కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏ ఎఫెక్ట్, ఉద్యోగులు అడగకుండానే ఇన్ టైంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఎంప్లాయీస్కి మెరుగైన వైద్యం వంటి అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక అమలు చేయకపోవడం దారుణమన్నారు. హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతం, పెన్షన్, వాళ్లకు పెన్షన్ రావడం లేదని వాపోయారు. దాన్ని 7% తగ్గించేశారు. అలాగే 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకి ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ 15% ఏదైతే ఉందో దాన్ని 12%కి తగ్గించేశారు. ఇక
ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని మేము ఈఎస్ఐ కార్డులు పట్టుకెళ్తే మాకు ట్రీట్మెంట్లు జరగటం లేదు. చివరికి ఈయన మా కార్డు పట్టుకెళ్తే కంటికి సంబంధించి ఎలా లేదంటే 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. దీనికి ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పెడితే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఎవరు వైద్యం చేయించుకుని ఆ బిల్లులు పెడితే ఇంతవరకు కూడా ఆ రీఎంబర్స్మెంట్ అనేటటువంటిది రాని పరిస్థితి. ఇక ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్కి ఈ సరెండర్ లీవ్, ఆర్జిత సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని 15 మేము సరెండర్ చేస్తే మాకు ఇచ్చేటటువంటి సరెండర్ లీవ్ గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేశారు. అది కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేశారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులకు సహాయం చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీలు అమలు చేశామని రైతు బంధు వేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని, మోదీ రాహుల్ గాంధీ కుటుంబంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారని అన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని, గతంలో రైతులు పరేషాన్లో ఉన్నారని, ఈరోజు సంతోషంగా ఉన్నారని అన్నారు. आज महबूबाबाद लोकसभा चुनाव क्षेत्र में हम लोग आए थे। हमारे एआईसीसी के सेक्रेटरी और हमारे जितने भी एमएलएज हैं इस क्षेत्र से और हमारे कांग्रेस के कैंडिडेट बलराम नायक जी के साथ हम लोगों का मुलाकात हुई, बातचीत हुई। यहाँ का डीसीसी प्रेसिडेंट भी मौजूद है। हमारी जो राज्य सरकार ने हम लोग बताए थे 6 गारंटी, उसमें से 5 गारंटी अभी हो चुका है। कल रायतु बंधु घोषित हुआ है। रायतु बंधु का पैसा सारे किसानों के पास चले गए। किसान बहुत खुश है। हम लोग एक सर्वे करने के लिए आए थे। मैं करीमनगर गई, वहाँ से वारंगल गई और महबूबाबाद होते हुए जाऊँगी। किसान बहुत परेशान थे, लेकिन किसान आज बहुत खुश है। कांग्रेस जो वादा किए है वो वादा निभा रहे हैं। अभी सेंट्रल गवर्नमेंट में इंडिया अलायंस जोट जो अलायंस आने वाले हैं। ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి శ్రీపట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ 5వ వార్డు ఇన్ఛార్జ్ ముదిగొండ రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ చిలుముల శంకర్ రెడ్డి, మునుకుంట్ల సహదేవ్ గౌడ్, అలాగే బల్లెపు చంద్రశేఖర్, చిలుముల అంజిరెడ్డి, బద్దం యాదిరెడ్డి, దుబ్బాక జైహింద్ గౌడ్, దేశగోని శ్రీనివాస్ గౌడ్, మాజీ డైరెక్టర్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ బద్నాం సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, పార్టీ అధ్యక్షులు బండారి రవీంద్ర ఆధ్వర్యంలో నూతన సమన్వయ కమిటీల ఏర్పాటులో భాగంగా క్రిస్టియన్ మైనారిటీ నూతన అధ్యక్షుడిగా
జంగం లారెన్స్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో క్రైస్తవులు బీఆర్ఎస్కే మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ క్రైస్తవులకు చేసిందేమీ లేదని, ఇక బీజేపీ తమను పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని, అన్ని వర్గాల ప్రజలతో కలిసి శాంతియుతంగా జీవిస్తున్నామని చెప్పారు. ఈసారి మల్కాజ్గిరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట మండలంలోని తిమ్మనాయుడు పాలెం, కొక్కుపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తూ మీ అమూల్యమైన ఓటును జగన్ అన్నకు సార్వత్రిక ఎన్నికల్లో వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పలకాటి సంపత్ రెడ్డి, అలాగే రవిరెడ్డి, పలకాటి వంశీరెడ్డి, పలకాటి శ్రవంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా మండల కన్వీనర్ సంపత్ రెడ్డి గారు, రవిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ చిన్నస్వామి గారు, వంశీకృష్ణారెడ్డి గారు, అందరూ ఇక్కడ ఈ కాలనీలో గ్రామస్తులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పలగాటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ గ్రామంలో పర్యటిస్తుంటే గిరిజన్స్ అందరూ కూడా గిరిజన కాలనీతో ముందు ప్రారంభించాం. మేము ఖచ్చితంగా జగన్ గారికి ఓటేస్తామయ్యా, ఇన్ని సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లేని వాళ్ళు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మేరీ మురళి గారికి అదేవిధంగా గురుమూర్తి గారికి ఇద్దరిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ మన మదన్న అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా కోర్టులో నేను వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి వాళ్ళు రానున్న రోజుల్లో కూడా జగనన్న ద్వారా ఇంకా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా సంక్షేమ పథకాలు అందుకని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీతో ఈ గ్రామం నుండి మురళన్నకి అటు గురుమూర్తి గారికి అందజేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు రమణారెడ్డి పిలుపునిచ్చారు. కోట మండలంలోని దరువుకట్ట, అల్లంపాడు గ్రామాల్లో గడప గడపకు ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తూ మీ అమూల్యమైన ఓటును జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పమ్మా కాను మంది వాడు డబ్బులు ఇడో మీరు అబద్ధాలు ఇయ్యే పొడికిస్తాను అన్నాడు. కొత్త ఏమి చెప్పలే అతను నిరాలు వచ్చుకొని నాశనం చేస్తాను.
వాలంటీర్ కూడా అమ్మడం వల్ల చూడండి మైలు చూస్తేనే బైక్ ఇల్లు కావాలని శాంక్షన్ చేయగలం కానీ స్థలం ఉన్నప్పుడు ఇంకో స్థలం మంది కాదు సరే అది మాకు చెప్పకపోతే మాకు క్యాడర్ను ఉత్సాహపరిచిన బాబాయ్ అబ్బాయి వాకాడు మండల పరిధిలోని ఎర్రగడ్డిపల్లి పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన టీడీపీ రోడ్ షోలో మాజీ సర్పంచ్ స్వర్గీయ పంగరంగం కళ్యాణి సోదరుడు వసంత్ కుమార్, కళ్యాణ్ తనయుడు అరుణ్ కుమార్లు సంయుక్తంగా రోడ్ షోను విజయవంతం చేసి టీడీపీ కార్యకర్తల అభిమానులను ఉత్సాహపరిచారు. అనేక సంవత్సరాల తర్వాత ఇక్కడ రోడ్ షో అనే దానికన్నా పండగ వాతావరణం నెలకొంది. దివంగత కళ్యాణ్ దశాబ్ద కాలంగా సర్పంచ్గా కొనసాగి ఆ పంచాయతీ టీడీపీకి అడ్డాగా నిలిపారు. ఆయన అకాల మృతి తర్వాత టీడీపీ క్యాడర్ నిస్తేజం అయింది అనుకుంటున్న తరుణంలో బాబాయ్ అబ్బాయిలు మరోసారి పునర్వైభవం తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన భరోసా వాగ్దానాలు ఆకట్టుకున్నాయి. ఈ రోడ్ షోలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గూడూరు బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ అమ్మా, ఎలక్షన్ కోడ్ 10 గంటల ముగించాలమ్మా. మీ అందరూ ఇంత ఆప్యాయతగా నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ, ఇంకా మహిళలకి చాలా పథకాలు పెట్టాడమ్మా బాబు గారు. తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 సంవత్సరాలకే 4,000 అమ్మా పెన్షన్. ఎంత? 4,000 మందికి ఎంత పెన్షన్. తర్వాత 19 సంవత్సరాలు దాటి 49 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనమైన పేరుతో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మీ అందరికి ఇస్తారమ్మా. అలాగే తల్లి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా మీకు. అట్లాగే జిల్లాలో బస్సులో ఎక్కడ తిరగచ్చమ్మా, మీకు బస్ ఛార్జీలు లేవు, బస్సు ఫ్రీ. ఆడవాళ్ళకంతా బస్సు ఫ్రీ అమ్మా, ఎక్కడ తిరగచ్చమ్మా. అలాగే చంద్రన బీమా అప్పుడు 2 లక్షలు ఉందమ్మా, ఇప్పుడు చనిపోతే 5 లక్షలమ్మా. యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలమ్మా. కాబట్టి తెల్లారా దయచేసి జగన్ ని నమ్మి ఒకసారి మోసపోయినాం. ఒక తట్టడి మట్టి కూడా మీ ఊర్లో ఇలా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా తట్టడి మట్టి మీ ఊర్లో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ కేంద్రంలో మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇక్కడ మా పురుషోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏమి ఇబ్బంది లేదు. అందరూ కూడా మంచి మెజార్టీ, ఆ పురుషయ్య బ్రహ్మాండ మెజార్టీ తెస్తాడని మాట ఇచ్చారు నాకు. కాబట్టి పురుషయ్య చెప్పిన మాటని మీరు నిలబెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా సైకిల్ గుర్తు, ఆయన ఒకటి సైకిల్ గుర్తు, ఒకటి కమలం గుర్తు. సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమలం మీద పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, టైం లేదు నాయన, సెలవు. మెరుగైన రోడ్లు, రైలు కనెక్టివిటీ, సురక్షిత త్రాగునీటి సరఫరా అందుబాటులోకి, మెరుగైన ఆధునిక వైద్య సదుపాయాలు, సుపరిపాలన వంటి వెంకటగిరి ప్రజల ఆకాంక్షల మేరకు తాను రూపొందించిన అభివృద్ధి ప్రణాళిక 100% అమలు చేసేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలోని ఎన్జీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటగిరి మున్సిపాలిటీ రూరల్ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. ఈ ప్రణాళికలో ముఖ్య అంశాలు ఇవి: మగ్గంతో జీవనోపాధి పొందే వారికి 300 చదరపు అడుగుల అదనంగా ఉన్న కరెంటు మగ్గాలతో జీవనోపాధి పొందుతున్న వారు మరో 150 యూనిట్లు అదనంగా వినియోగించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేలా చేయడం, ఘోష ఆసుపత్రి కాంపౌండ్లోని స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తాను, అలాగే అక్కడే కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కంప్యూటర్ సంబంధమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి అనువైన కాలేజీలను విశ్వోదయ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్ అంటారా,
అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్టు, దానికి అనుగుణంగానే ల్యాండ్ ఇవ్వమని ఫారెస్ట్ వాడిని అడిగితే పాత రోజుల్లాగా ఇప్పుడు వీలు కాదు అని చెప్పినప్పుడు అక్కడ నగరవనం పెట్టడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నేను పదవి లేకుండా ఉన్న ఒక్క సంవత్సరంలో 110 ఎకరాల నగరవనం టేక్ ఆఫ్ అయింది. దాన్ని ఎవరికి ఆపలేదు. ఎకరా పార్కులు ఉండి దాన్ని డెవలప్ చేస్తామనే దగ్గర వెంకటగిరికి 110 ఎకరాల పార్క్ రాబోతుంది. అది ఒక ఫైనల్ స్టేప్కి వచ్చేటప్పటికి 3-4 సంవత్సరాలు పడుతుంది. కానీ 30-40 సంవత్సరాలు ముందుండే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదరుతుంది. ఇక్కడే కదా, మీకు ఎయిర్పేట్ నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ ఉంది. అలాగే ఈ ఒక సంవత్సరంలో పదవి లేకుండా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అది కూడా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెంకటగిరికి అభివృద్ధి పదంలో ఒక మైలురాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను. 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు, అమ్మగారి హయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, దాన్ని ఫ్యూచర్లో పెంచడానికి అది చేసినప్పుడే 30-40 సంవత్సరాల ముందు చూపుతో చేయడం జరిగింది. ఆల్రెడీ 20 సంవత్సరాలు అయింది. ముందు జనరేషన్ కోసం ఆలోచించాలి కాబట్టి. ఓడినా గెలిచినా జనం కోసం బ్రతకానని, కాకాని మాత్రం కేవలం ధనం కోసం బ్రతుకుతున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం, నేదురుమల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయ్యగారిపాలెం గ్రామానికి చేరుకున్న సోమిరెడ్డికి గ్రామ సర్పంచ్ కండే వసంతమ్మ ఆధ్వర్యంలో గజమాలలతో ఘన స్వాగతం పలికి అడుగడుగున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు తప్ప రైతాంగానికి చేసిందేమీ లేదన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడినా జనం కోసమే బ్రతికానని అన్నారు. కాకాని మాత్రం ధనం కోసం మాత్రమే బ్రతుకుతున్నారని, సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టిందే నిద్ర పట్టదని తెలిపారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని, ఎప్పుడు ఎవరు కేసులు పెట్టలేదని, వైసీపీ ప్రభుత్వంలో కాకాని 18 కేసులు పెట్టారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతో మంది అమాయకులపై కేసులు పెట్టి వారి జీవితాలతో కాకాని ఆడుకున్నారని అన్నారు. ఆనవాళ్ళు మేము పోరాడుకుంటే ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ తెరిపి మీటింగ్లు పెట్టాం. మా మీద కేసులు పెట్టలేదే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాకాల్లో పోయి 1992లో భారీ సభ పెట్టి ఆయన్నే అటాక్ చేశా. నా మీద కేసులు పెట్టలేదే. 18 కేసులు నా మీద, క్రిమినల్ కేసులు. ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? కాకాని గౌతమ్ రెడ్డి. మరి ఎంతమందిని జైలుకి పంపించావు, ఎంతమందికి నరకం చూపించావు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశావు, ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ పంపించావు. నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, 3.5 సంవత్సరం అయిపోయింది. సుధాకర్ రెడ్డి నీ పార్ట్నర్ దగ్గర దొరికినాయి. ఎంతమంది? 9 మంది జైలుకి ఉంటారు ఇప్పుడు. ఇక్కడ ఇరువురులో రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ 4 ఎవరు షాపుల్లో పనిచేసి ఉద్యోగస్తులు జైల్లోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా. ఆ రోజు 2014లో కల్తీ మద్యం తెచ్చావు, నువ్వు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నీకు సప్లై చేసిన అప్పు మెడ్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు, జైల్లో చచ్చిపోయాడు కదా. ఎంతమందిని బలి తీసుకుంటావు? నా మీద 1000 కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు. వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు లుంగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కరోనా హౌస్లో, హోమ్ థియేటర్లో సినిమాలు చూసుకుంటా సంతోషంగా ఉంటావు. బట్ నీకోసం మాత్రం ఎవరైనా బలైపోవాల్సింది. అటువంటి పనులు మా జీవితంలో, మా వల్ల ఒకరు కేసులు పెట్టించుకోవటం, మా వల్ల జైలుకి పోవటం నేను చూడలే. అందుకని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయ్యగారిపాలెం బయట వచ్చింది తోడేరు పక్కన. ధైర్యంగా నిలబడండి, మోటుకుంటాం. ఎంత వాడినైనా నేనేం లెక్క చేసేవాడిని కాదు, నేను ఎవరిని లెక్క చేయను.
తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కడివేటి చంద్రశేఖర్ మామ కీర్తిశేషులు శ్రీదమాయి రామదాసు 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మరియు ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన దమాయి శ్రీనివాసులు పూర్తి సహకారంతో బాలాజీనగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 35 మంది మహిళలకు చెప్పులను, చీరలు, అలాగే 35 మంది పురుషులకు చెప్పులను, లుంగి, కండువాలు పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఎంపీడీఓ భవానీ, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, శ్యామ్, పోతిరెడ్డి పంచలయ్య, సంచి ముని ప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అడ్రస్ తెలియదమ్మని చెప్పి ఆమె స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ చూపించి వాళ్ళని ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా మా భావాన్ని, మా చెల్లెలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భావాన్ని 2 మాటలు మాట్లాడుకుంటూ పోతున్నామ్మా. నమస్కారం. సేవే లక్ష్యం, సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. స్థాపించిన ఎడల ఎన్నో వందల ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగాం. అంటే ఇంచుమించు 18,000 మందికి మనం సహాయం చేయగలిగాం. చాలా సంతోషమైన విషయం. అంటే సంపూర్ణంగా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన దానికి న్యాయం చేయగలిగామని అందరం గర్వంగా భావిస్తూ ఈరోజు మా మామగారైనటువంటి దమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మా బావమర్ది అయినటువంటి మా దమాయి రామదాస్ గారి వాళ్ళ అబ్బాయి దమాయి శ్రీనివాసులు గారు మా కుటుంబ సభ్యుడైన ఆయన సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక 70 మందికి చీరలు, అదేవిధంగా ఈ ఒక సమ్మర్ని ఎండల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కలిపి మంచి చెప్పులు కూడా ఇవ్వటం జరుగుతుంది. లేడీస్కి అయితే చెప్పులతో పాటు చీర ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా జెంట్స్కి అయితే ఒక లుంగి, ఒక టవల్ కూడా. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా అబద్దాలు చెబుతూ డబ్బా కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కౌకెర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోట మండలం విద్యానగర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని, రాష్ట్రంలో ప్రజలు నీకు 150 సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్లు నీ సొంత ఆస్తిలాగా మేళాల్లో లాగా ఉంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం, నీ ఆటలు ఇకపై చెల్లవన్నారు. గూడూరు అసెంబ్లీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గెలవబోతున్నారన్నారు. అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురబోతోందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, వనం పనబాక కోటేశ్వరరావు, డాక్టర్ సారంగం రమేష్ బాబు, గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వీరి కుడి చేతి ఉన్న వ్యక్తి గాలి ప్రకాష్ నాయుడు గారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి గూడూరు అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు. అండ్ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు. వారి కుడి చేతి వైపున కోటవరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. గూడూరు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన ప్రజలందరికీ 6 మండలాలు గూడూరు రూరల్తో కలిపి 6 మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మీకు స్పష్టంగా చెప్పదలుచుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్టి ఒక్క ఓటు కూడా వేసే అర్హత మనకు లేదు, వేయించుకునే అర్హత ఆయనకి లేదు. ఇతను చెప్పే అబద్ధాలు ఎలా ఏ స్థాయిలో ఉన్నాయంటే అబద్ధాలు ఇతను తాత తండ్రి కొడుకు వారసత్వ రాజకీయాలు. 2 ఇతను పథకాలన్నీ నిన్న హిందూపూర్లో బెదిరిస్తా ఉన్నాడు ప్రజల్ని. పథకాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇతను ఇస్తున్నట్టుగా డబ్బా కొట్టుకొని వీడియోలు పెట్టి బియ్యం ఇస్తున్నట్టుగా, ఇళ్ళని కట్టిస్తున్నట్టు, సచివాలయాన్ని కట్టిస్తున్నట్టు వీడియోలు పెడతా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క గూడూరు అసెంబ్లీ సాక్షిగా, మేము చెప్పిన ప్రతి మాటకి ఎక్కడైనా సరే అధికారులు కానీ కలెక్టర్ని అడగండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తరతరాల నాటి సమస్యలకు పరిష్కారం జై భారత్ పార్టీతోనే సాధ్యం, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్. వైసీపీకి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీనామా. 2019 ఎన్నికల్లో ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్న వివి వామనరావు.
దుండికల్ మున్సిపాలిటీ పరిధిలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులకు సహాయం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.